గౌరవ కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ మంత్రుల హనుమంతరావు గారు ఐఏఎస్ గారిని జిల్లా శాఖ స్వాగతం. 5th క్లాస్ వాళ్ళ పిల్లలు చెప్తారా లేకపోతే మీరు? ఏ స్కూల్ మీది? జిల్లా పరిషత్ చిన్న పాఠశాల. చిన్న పరిషత్ అడగూడూరు మండలం. ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? ఎలా చెప్తారు చెప్పండి. ఓకే. బాగుంది, వాళ్ళ మనసులో ఉండిపోతుంది. పిక్చర్ లాగా చూస్తే కొద్దిగా అంటే మనకి ఇప్పుడు విజువల్స్ ఉన్నప్పటికీ ఇవి తయారు చేస్తుందేనా? మనకి ఇప్పుడు అన్నీ వచ్చినాయి. షారాజీపేట చాలు. డిఓ గారికి ఖర్చు లేనిది బెస్ట్. ఏం చెప్పదలుచుకోరు? సార్ మీరు ఏదైతే అది చెప్తాను సార్. ఇది రాత్రి పగలు ఏర్పడే విధానం సార్. మనకి భూమి తిరుగుతూ ఉంటే రాత్రి పగలు ఏర్పడతాయని పిల్లలకు ఒక కాన్సెప్ట్ చెప్పడానికి. ఇది సూర్యుడు. ఇది సూర్యుడు వెలుగు పడ్డప్పుడు ఇక్కడ పగలు ఉంటుంది, ఈ వెనక భాగంలో చీకటి ఉంటుంది. మనకి మళ్ళీ తర్వాత మనకి గ్లోబ్ పెట్టి నేను అన్నీ చెప్తాను సార్. మనకి లాటిట్యూడ్స్ ఇవి ఉంటాయి కదా సార్, అవన్నిటికీ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. భూమధ్య రేఖ, రేఖాంశాలు ఇవన్నీ చేసి ఈ సూర్యుడి వెలుతురు పడ్డప్పుడు ఈ భూమి తిరగడము ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాలు పడుతుందని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టార్చ్ లైట్ పెట్టి చీకటి రూమ్లో చేస్తాను. ఇది కూడా పెడతాను, ఇది ఇంకా అట్రాక్టివ్గా ఉండడానికి. ఇక్కడ ఒకళ్ళ దగ్గర సపోజ్ నేను అమెరికా తీసుకున్నాను, ఇక్కడ ఇండియా తీసుకున్నాను. అమెరికాలో రాత్రి అయినప్పుడు మనకు పగలవుతుంది, మనకు వాళ్ళకి కాలమానం ప్రకారము 10 గంటల 50 నిమిషాలు తేడా ఉంటుంది అని చెప్తాను పిల్లలకి. తర్వాత భూమి కొంచెం వంగి తిరుగుతుంది, కొంచెం వంపుగా ఉంది, దానివల్ల ఋతువులు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల కాలం ఏర్పడుతుంది, రోజు రాత్రి పగలు ఏర్పడుతుంది. వంగి తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఈ ఋతువులు అనేవి మనకి ఈ విధంగా ఉంటాయని పిల్లలకి నేను వింటర్ సీజను, సమ్మర్ సీజను ఈ విధంగా నేను చెప్తాను అనమాట. ఏ కాలంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ సీజన్లో ఎలా ఉంటుంది ఇలా చెప్తాను. ఇది వాటర్ సైకిల్ సార్, ఇది ఫోటోసింథసిస్, ఇది వాటర్ సైకిల్ అంటే డిఫరెంట్ స్కూల్స్ సార్. డైజెస్టివ్ సిస్టమ్ సార్, మనకి అది వర్కింగ్ మోడల్. ఇంకా డైరెక్ట్ గా మనం ఇక్కడ నోట్లోంచి ఫీడ్ చేస్తే ఆనస్ కింద అట్లా వచ్చేస్తుంది. కింద ఒక బౌల్ పెట్టాను, అట్లా ఉంది సార్. శ్వాస వ్యవస్థ బెలూన్లు పెట్టి ఒక బెలూన్ ఎంతమంది ఉన్నారమ్మా? స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? సార్ నేను ఇంతకు ముందు రామస్వామి తాండా చేశాను సార్. చూస్తారా? చూస్తాను సార్. నేను ఇవన్నీ ఎన్ని రోజులకు ఒకసారి చూపెడతారు సార్? నేను ఇవన్నీ పిఎల్ఎం మేళకు చేసినవి కాదు సార్, నేను స్కూల్లో వాడుతున్నవే. ఇవన్నీ మనకి వీడియోస్ కూడా ఉన్నాయి సార్ పిల్లలతో. సార్ ఎక్సలెంట్ పెట్టారు సార్. సార్ ఇది మన దంత వ్యవస్థ సార్. మన మౌత్, మన నోటి ఆరోగ్యంతోనే పూర్తి ఆరోగ్యం ఉంటుంది. అందువల్ల మన పిల్లల్ని మన నోరు గురించి వాళ్ళకి బాగా పరిచయం చేసి దంతాల గురించి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్తామన్నమాట. కింద 16 పళ్ళు, పైన 16 పళ్ళు సార్. ఇది మన నాలుక. ఈ నాలుకలో టేస్ట్ బర్డ్స్, ఇక్కడ పులుపు సోర్ టేస్ట్ చేస్తుంది, ఇక్కడ బిట్టర్, ఇక్కడ స్వీట్, ఇక్కడ సాల్ట్, ఇక్కడ మొత్తం కలిసిన టేస్ట్ వస్తుంది. తర్వాత ఇవి మన దంత అమరిక సార్. ఇవి విసురు దంతాలు, మోలార్స్, ఈ 3 విసురు దంతాలు. తర్వాత నములు దంతాలు, చూయింగ్, ప్రీమోలార్స్, కెనైన్స్, ఇవి టియరింగ్ టీత్స్ ఇవి సార్. ఇవి కొరుకు దంతాలు. పిల్లలకి ఇట్లా పరిచయం చేసి పిల్లలు ఎలా బ్రష్ చేసుకోవాలి, రోజుకి 2 a day బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోవడం కూడా 3 విధాలుగా చేయాలి సార్. ఇట్లా పైకి చెయ్యాలి, అవుటర్ టీత్ అంతా పైకి బ్రష్ చేయాలి. గమ్స్ని వేలుతోని మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఇన్నర్ టీత్ని రౌండ్ అప్ సర్కిల్లో బ్రష్ చేసుకోవాలి. ఈ పైన కూడా రౌండ్ అప్గా చేయాలి. లోపల బయట టీత్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే మనకి క్యావిటీస్ వస్తాయి. ఇంకొకటి ఇట్లా ఆహారపు ఇవన్నీ పార్టికల్స్ ఇట్లా మిగిలిపోయి అవి కుళ్ళిపోతాయి. కింద 16 పళ్ళు, పైన 16 పళ్ళు ఉంటాయి సేమ్. మనం ఒకవేళ దంతాలు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఈ విధమైన బ్రౌనిష్నెస్ మనకి దంతాలకు వస్తుంది.
మౌత్ యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే టోటల్ బాడీ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత దీన్ని నేను యాక్టివిటీ బేస్డ్ కూడా చేస్తాను. మన స్కూల్స్లో టీచర్స్ తక్కువ ఉంటాం కాబట్టి మల్టీపర్పస్ టీచింగ్ ఉంటుంది సార్. బహుళ తరగతి బోధన. ఇవి నేను పిల్లలకి ఇవి వేస్తాను. వేసి మోలార్స్ ఇది తీస్తాము. మోలార్స్ ఇవి ఎక్కడ ఉన్నాయి చూపించాను. మోలార్స్ ఇక్కడ అంటే ఇవన్నీ 3, ఇవి 3, ఇవి 3, 6, అప్పర్ జాలు 3, మొత్తం 12. ఈ విధంగా ఇంకా ఇవి తీస్తాను. కొరకు దంతాలు. ఈ దంతాలు ఎక్కడున్నాయి? ఇవి 4. వీటితో మనం ఏం చేస్తాం? ఇవి కూర పండు. దీంతో మనం చెరుకు గడ అవి మీ పళ్ళు కూడా బాగున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇట్లా చేస్తున్నారు. అదే అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే చాలా మంది బ్రష్ పెట్టిరంటే అసలే తోమకూడదు. అయితే మేము ఒకసారి క్లాస్ తీసుకోవాలి మీకు. ఎన్ని రోజులకు ఒకసారి చేపిస్తున్నారు వీళ్ళు? చాలా ఉన్నాయి నాన్న, ఇంట్రెస్టింగ్ కూడా చూస్తాను నేను. ఇవి రొటీనే సార్. ఈ రొటీన్ చేయండి, గుడ్ రేర్ గా ఉన్న చూద్దాం. ఇది అదే కదా సేమ్. వాటర్ బాష్పీభవనం, ఫుడ్ పిరమిడ్ తెలుస్తుంది. రైట్, వెరీ గుడ్. ఎస్, అదే కాపీయా లేకపోతే ఇది వేరేనా? ఇద్దరు అవునా తల్లి? మంజుశ్రీ మొన్న వచ్చిర్రు, కలిసారు. హైమా క్లాస్మేట్. ఇప్పుడు మా జిల్లాలో ఉన్నారా? ఎక్కడ? రాముని తండ. వెరీ బాట్నీ కదా మీది? అక్కడ ప్రియదర్శిన్లు ఇద్దరు మా స్టూడెంట్స్. సార్ ఇది నా కాన్సెప్ట్. మేడం నా జ్యూస్ చేసి సార్ నాది యాక్టివిటీ బేస్డ్. ఇవన్నీ తీసేస్తాం, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేడం చేసి కదా రిపీట్ అవుతుంది తల్లి, సేమ్ సేమ్. అదే అర్థమైంది. అవి తీయడానికి ఉంటుంది, మళ్ళీ పెట్టమంటే వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టాలి. మేడం మీకు కాపీ చేసినా కానీ ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తుంది మరి. పిల్లలకి ఏది వాటర్ ట్రాన్స్పోర్ట్, ఏది రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. చిన్న పిల్లలు హైమా మంచి యాంకరింగ్ చేస్తుంది కదా తల్లి. అవి శ్రవణ పెట్టింది, శ్రవణానంద కథలు. నేను కూడా వింటున్నా, మంచి వాయిస్ బాగుంది. నువ్వు ఏ స్కూల్? ఇదే స్కూలా? పంతంగి. మనకి ఏంటంటే ఇట్లా చెప్తే లైవ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇవన్నీ తీసుకోవడం జరిగింది. గ్రేట్. మనం స్కూల్లో ఉన్న ప్లాంట్స్ అన్ని మనకి వాటి యూజెస్ వాటి గురించి తెలియడం కోసం అడ్వైజింగ్ లాగా తయారు చేయడం. స్కూల్లో ఉన్న ప్లాంట్స్ ఇవన్నీ మనం లేదు అంటే మనకి ఏంటంటే లీవ్స్ షేప్ ఆఫ్ ద లీఫ్ ఉంది. ఈ షేప్ ఆఫ్ ద లీఫ్ చెప్తే ఏందనేసి ఇట్లా తయారు. మంచి ఐడియా, వెరీ గుడ్ ఐడియా, ఎక్సలెంట్, కంగ్రాట్స్ తల్లి. చెప్పండి. ఓకే ఓకే ఓకే, గుడ్. ఇది ప్రైమరీ కదా? ప్రైమరీ స్కూల్సే కదా? ప్రైమరీ సేమ్ కాన్సెప్ట్ ఉన్నాయి ఇక. అంటే పాఠాలు అవి కాబట్టి ఇక లెసన్స్ ఎంత సైన్స్. ఒక రౌండ్ కొట్టేద్దాం మరి తల్లి. ఎట్లా ప్యూరిఫై అవుతుంది అనేది అన్నట్టు డిఫరెంట్ లెవెల్స్లో వస్తుంది ఇక. ఇది మనకి గులకరాళ్ళు, బొగ్గు, కాటన్. ఎస్, గుడ్ గుడ్ గుడ్. ఇవన్నీ పిల్లలు చేసేది ఇది వరకు సైన్స్ ఫేర్ అని. సైన్స్ ఫేర్ వేరు సార్. ఇప్పుడు టిఎల్ఎం అంటే అదే కనబడుతుంది. తయారు చేసి సైన్స్ ఫేర్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ అదే. కాకపోతే రెగ్యులర్ వీళ్ళకి ప్రైమరీలో సైన్స్ ఫేర్ అంటూ ఉండదు కాబట్టి మీరు చేస్తారు. ఇది సేమ్ సీజన్స్ సేమ్. ఎస్ ఎస్ తల్లి తల్లి చూసి రైట్. సార్ ఏది ఇది? ఓకే, పింక్ కలర్స్. ఓకే తల్లి తల్లి మీటింగ్ డిఓ గారు 5 నిమిషాలు అన్నాడు కానీ. నమస్తే, బాగున్నా? బాడీ మొత్తం చూస్తారా? బాడీ మొత్తం చూపిస్తారు సార్. ఫాస్ట్ ఫాస్ట్. న్యూరో సిస్టమ్ సార్, మస్కులర్ సిస్టమ్ సార్, సెల్ఫ్ సిస్టమ్ సార్, అండ్ వచ్చేసి మనకి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ సార్, అండ్ మనకు రిబ్స్ కింద వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్, మొత్తం అన్ని కూడా సార్. లంగ్స్. లంగ్స్ ఇదేంటి రెండు అంటే మనకి ఇన్నర్ సిస్టమ్ కూడా. ఇన్నర్ సిస్టమ్ బాగుందండి. ఇది కూడా సార్ మొత్తం సిస్టమ్. అండ్ హార్ట్ సార్, హార్ట్ కూడా ఇంటర్నల్ సిస్టమ్ సార్. కిడ్నీ కూడా ఇన్నర్ సిస్టమ్ సార్. పట్టి పీకుతారు కదా పిల్లలు, మరి ఏం పీకర్ సార్? నార్మల్ పిల్లలు కదా సార్. అంటే వాళ్ళకి ఇవ్వద్దు, మీరు చూపించాలి. మేము చూపిస్తాం సార్, చూపిస్తాము. అలాగే సేమ్ లెసన్ ఉంది సార్.
నేను వచ్చేసి సార్ బేసికల్లీ స్పెషల్ ఎడ్యుకేటర్ సార్. సిడబ్ల్యూఎస్ఎం పిల్లలు కూడా చెప్పడానికి స్మార్ట్ లర్నర్ కూడా వాళ్ళకి యూజ్ చేస్తూ వెరీ గుడ్. వాళ్ళకి వచ్చేసి 1000 వర్డ్స్ మీకు ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు సార్? మాకు స్కూల్ వచ్చి నార్మల్ స్కూల్ వచ్చేసి సార్ నాకు 136 సార్ ఇప్పుడు. అండ్ మా పిల్లలు వచ్చేసి అక్కడ వచ్చేసి ఒక 18 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. సో వాళ్ళకి కూడా ఆల్ ఇన్ వన్ మనకి ఆ బేసిక్స్ చెప్పడానికి. అండ్ అచ్చా టచ్ చేస్తే వస్తుంది, ప్రెస్ చేయాలా ఒకటి పెట్టేస్తారు. ఇది మీ గవర్నమెంట్ స్కూల్లోనే, మీ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఉన్నారు? గవర్నమెంట్ స్కూల్ సార్. కలర్ కూడా చెప్తుందా? ఉండదు, కలర్ కలిసి కూడా ఉంది సార్. కలర్ got it. థ్యాంక్ యూ. రైట్ అమ్మా. సేమ్ 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 అచ్చా. అంటే టోటల్ చేసుకోవడానికా? మళ్ళీ అవి చేస్తే మనకి ఓహో ఎన్ని టెన్స్ వస్తుంటే అన్ని చేస్తారు. గుడ్ ఐడియా ఇది, ఎక్సలెంట్. వాళ్ళకి యాక్టివిటీ బాగుంటుంది, కౌంట్ చేస్తే ఈజీగా అర్థమైంది. ఏ స్కూల్ అండి? చాలా పెట్టారు ఇవన్నీ, మొత్తం ఇవేనా? ఎంపీపీఎస్, దట్ ఇస్ రియల్లీ ఇన్నోవేటివ్. గుడ్ గుడ్. మళ్ళీ తీసి మళ్ళీ అవి చేసుకొని చేస్తున్నారా ఇప్పుడు? అది మరి ప్రైమరీ స్కూల్ పోతే ఏం కనపడవు ఇవన్నీ? అటకెక్కిస్తారా? వస్తా పక్క. వెరీ గుడ్ రైట్. సేమ్ కాకపోతే మీరు ఇంకా కొద్దిగా మొత్తం మీ పంపింగ్ సిస్టమ్ ఎంత చేశారు? ఇద్దరు టీచర్లు లీవ్ పెట్టిన రోజు అట్లా అన్ని క్లాసులు బిల్ చేయాలి కదా, ఆ టైంలో చేస్తారు సార్. నేర్చుకుంటారు ఎక్కడికి వెళ్ళినారు అది అనేది. డౌన్ అయిపోతుంది, హెల్త్ కూడా అట్లా డిటీరియేట్ అయితే అని చెప్తారు. మీరు చక్రం పెట్టి సోలార్ సిస్టమ్ పిల్లలకి ఏంటంటే ఈజీ అర్థం చేసుకోవడం కోసం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయండి సార్. మామూలుగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా డిగ్రీ స్థాయిలో కూడా ఉండేటటువంటి దీనికి ఒక పాట కూడా పిల్లలకు అనుగుణంగా కూడా రాయడం జరిగింది సార్. ఎక్సలెంట్. చిన్న గ్రహం ఏది, పెద్ద గ్రహం ఏది, సూర్యుడు ఏది దగ్గర ఉంటుంది, ఏది దూరం ఉంటుంది అని ఓకే. థ్యాంక్ యూ సార్. సూర్య కుటుంబం 8 గ్రహాల సౌర్య కుటుంబం. సూర్య కుటుంబం 8 గ్రహాల సౌర్య కుటుంబం. మొదటి గ్రహము పేరు బుధుడు, ఇంగ్లీష్లో మెర్క్యూర్ అంటారు. అన్ని గ్రహాల కంటే చిన్నది, సూర్యునికి అతి చేరువలుంటుంది. సూర్య కుటుంబం 8 గ్రహాల సౌర్య కుటుంబం. వెరీ గుడ్. మొత్తం 8 నుంచి ఉంది. దీని మీద కూడా పాట వాళ్ళకి మీ స్కూల్కి వస్తాయి. ఏ స్కూలు? మాసాపేట సార్. మాసాపేటేనా? ప్రైమరీ. అచ్చా ప్రైమరీ స్కూల్. తల్లి లెఫ్ట్ లాంగ్ రైట్ లాంగ్. గాలి పీల్చుకున్నప్పుడు లంగ్స్ సైజ్ ఒకటి, చెస్ట్ సైజ్ ఒకటి పెరుగుతుంది సార్. వదిలేసినప్పుడు 2 కూడా తగ్గుతాయి. అంటే లంగ్స్ సైజ్ కానీ చెస్ట్ సైజ్ కానీ తగ్గుతుందని అంటే పిల్లలు రియల్గా చూడటానికి. అంటే రైట్, వెరీ గుడ్. రైట్, థ్యాంక్ యూ తల్లి. ఇది ఓకే ఓకే, గాట్ ఇట్. తల్లి చెప్పండి, ఏ స్కూలు? మద్దూరు. సేమ్ కదా, అదే ప్రైమరీ అంతా సేమే ఉంది. రైట్. సేమ్ లాడర్, సేమ్ హెల్తీ హ్యాబిట్స్, డ్రై ఫ్రూట్స్. ఇది ఒకటి పాలడుగా బౌల్ ఎక్కడ కనిపించట్లేదు. బావి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చెప్తాం సార్, తర్వాత మీరు చేయండి సార్. ఐటమ్ వస్తుంది ఒకటి. స్టూడెంట్స్ ఒకటి పికప్ చేస్తారు సార్. పికప్ చేసిన తర్వాత అరేబియన్ సీ ఇక్కడ ఉంటుంది కాన్సెప్ట్ చెప్తారు. అరేబియన్ సీ వాళ్ళు వచ్చి పెట్టాలి, వాళ్ళే పిల్లలే చేస్తారు యాక్టివిటీ మొత్తం. లైక్ దట్. ఈస్ట్ ఎక్కడ ఉంటుంది? ఈస్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇలా పెట్టారు. ఇది బాగుంటుంది సార్ పీబీఎస్. సో ఫుడ్ ఐటమ్స్, ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్, సౌండ్స్. ప్రైమరీ స్కూల్కే కదా? ప్రైమరీ స్కూల్ అప్ టు 7th వరకు వాడుకోవచ్చు. సిఎంసీ స్కూల్స్ చాలా ఎక్సలెంట్ గా చేస్తున్నాడు, చాలా బాగుంది. పాలడుగు బాగుందండి. అన్ని రకాల పిల్లలకు కూడా ఏది వస్తుందా అన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు చేసింది కదా సార్, ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉంచుతారు సార్. 1 year ఎక్కడికి వచ్చి 1 year నుంచి అలాగే ఉంటుంది. రకరకాల వాడతారు కదా. రెగ్యులర్ గా సార్. రైట్. వస్తాం మరి సడన్ గా. పాలడుగు
సార్ మోత్కూరు మండలం దాచారం సార్. దాచారం. ఈ వరి పంట పండించేటప్పుడు పూర్వకాలంలో ఈ వస్తువులు ఎడ్ల బండి, నాగలి, పార, కొడవలి వాడేవారు. ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందింది కాబట్టి ట్రాక్టర్, హార్వెస్టింగ్ మిషన్. సోషల్లో ఉందా ఇది? సైన్స్లో ఉందా? గుడ్ అండ్ గుడ్ 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 గుడ్. ఇదంతా ప్రైమరీ. సోలార్ సిస్టమ్, ఓకే ఓకే. లంగ్స్ ఫంక్షనింగ్, దిస్ ఈజ్ హార్ట్ ఫంక్షనింగ్, రైట్. ఇది మ్యాథ్స్ అమ్మా? మ్యాథ్స్. హై స్కూలా ప్రైమరీ స్కూల్? ఇది ప్రైమరీ. అంతా ప్రైమరీ సార్ టోటల్గా. టోటల్ ప్రైమరీ అన్న. హై స్కూల్ టీఎల్ఎం అంటే ఉంటుందా? ఉంటుంది. సైన్స్ ఫేర్ ఉంటుంది. వీళ్ళకి ఎంత ఇదే ఉంటుంది. ఓకే రైట్. ఎంత డబ్బులు కూడా పెట్టింది ఇట్లా చేయటానికి? ఇది దీని ద్వారా ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్. మీరు ఇవన్నీ వాడితే హ్యాపీ అమ్మ. వాడరు తల్లాడా? ఏ స్కూల్ చెప్పండి మీది? బంగారుగడ్డ. తెలుపు, నలుపు. దీని ద్వారా ఎక్కడ తెలుస్తుంది వీళ్ళకి? ఇవి విశేషణ అంటే తర్వాత ఇవేమో నామవాచకం. ఇవేమి అన్ని ఇచ్చామనుకోండి, పిల్లలు సపరేట్ చేస్తారు, నామవాచకం మీద గుర్తుపడతారు, మళ్ళీ సపరేట్ చేసి ఇవి బాక్స్లలో వేసిస్తారు అన్నమాట. షేప్స్, యాంగిల్స్, అంటే అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి మీ దగ్గర? ఇది మల్టీపర్పస్. ఆల్ ఇన్ వన్. బాగానే ఉందండి, మంచిగా ఉంది. వెళ్ళాను తల్లి. థ్యాంక్ యూ. గుడ్. ఓహోహో. మీది ఎక్కడ? సార్ గుడి మల్కాపురం. గుడి మల్కాపురం, నారాయణపురం. సార్ ఇందులో వచ్చేసి కాన్సెప్ట్ వచ్చేసి పెట్టలే. ఇది మీ ఓన్ ఐడియానా? సార్ ఈ డైస్ వేస్తారు సార్. డైస్ వేసిన తర్వాత ఈ డైస్ని 100s, 10s, 1s పెట్టేస్తారు సార్. ఈ నెంబర్ ఫామ్ అవుతుంది. ఈ నెంబర్ ఫామ్ అయిన తర్వాత సీక్రెట్ పిల్లవాడు ఈ నెంబర్స్ని రాసి ఎక్స్పెండెడ్ ఫామ్ రాయడానికి 1s ఇక్కడ పెట్టేస్తారు సార్. తనే వెతుక్కొని పెట్టేస్తాడు. వెరీ గుడ్. తర్వాత దీని ఎక్స్పెండెడ్ ఫామ్లో నెంబర్ నేమ్స్ అయినా వెనకంచి వాల్యూ 100 + 80 + ఇద్దరు ఆడతారు సార్. ఇటు సైడ్ సేమ్ వేస్తారు. దీనికి లెస్ దాన్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఇందులోనే ఈ నెంబర్స్ని ఎడిషన్ చేయమంటే ఇట్లా చూస్తే ఎడిషన్ చేస్తారు. ఇట్లా చేసేసినప్పుడు సపరేట్. ఓలా రెండే కానీ మల్టిప్లికేషన్ లేదు కదా దీంట్లో. దీనిలో ఎడిషన్ చేసేటప్పుడు తనకు రాకపోతే 100 నోట్స్, 10s నోట్స్, 1s దీని నుంచి కూడా గుడ్ అండి. ఏ స్కూల్ ఇది? గుడి మల్కాపురం వాడుతున్నారు కదా ఇది? అక్కడ వాడుతున్నారు కదా? అల్ప కోణం, అధిక కోణం, లంబ కోణం ఇవన్నీ దీని ద్వారా చూపిస్తారమ్మా? गुड अम गुड जानवरों के बारे में, पानी में रहने वाले जानवर। उर्दू स्कूल है क्या आपका? जीपीएस ब्राह्मण। ओ ब्राह्मणवाड़ा, ओके ओके, भुवनगिरी का। अच्छा है। ये क्या है पूरा? वाटर बॉटल एक्सीलेंट है, मुबारक, सूपर। क्यूबाइड ఇది మరి పెద్ద స్కూల్స్ కదా, 7th కదా ఇది? చిన్న స్కూల్ నెట్ ఫార్మ్స్ ఉన్నది. ఈ ఎడ్జెస్, కార్నర్స్ ఇవన్నీ తెలవాలి, స్పేసెస్, సైడ్స్ ఎన్ని తెలవడానికి ఇది ఉందా సిలబస్లో మీకు? క్యూబాయిడ్, క్యూబులు, నెట్ ఫార్మ్ ఉన్నది. ఓకే, ఉందా? నెట్ ఫార్మ్ కోసం చేసి అది కార్నర్ పాయింట్, కార్నర్, సైడ్స్ ఇది బేసిక్ డెవలప్ అయితే మాత్రం మంచిదండి. ఇది చాలా ఉపయోగం. 10th వచ్చేసరికి బాగుంటుంది, మంచిగా. ఇప్పుడున్న పిల్లలు బాగున్నారు సార్, మంచి టీచర్లు వచ్చారు. దీంట్లో అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ప్రూఫ్ కూడా చెప్పచ్చు సార్. సింగిల్ డిజిట్ నెంబర్స్కి ఈవెన్ ఆర్ ఆడ్ ప్రూఫ్ చెప్పచ్చు సార్. ఇలా 3 మార్క్స్. ఇంకా ప్లేవే మెథడ్లో ఉంటుంది, పిల్లలు యాక్టివ్ ఉంటారు. ఇక్కడ 3 వేసి సో 3 + 3 ఈ లాస్ట్ మార్క్ షోస్ ద నెంబర్ 6. పిల్లలకు 3 + 3 6 అని చెప్పవచ్చు సార్. ఇట్లా సింగిల్ డిజిట్ నెంబర్ అడిషన్స్ అన్నీ చెప్పవచ్చు సార్. ఇట్లా అడిషన్స్ చెప్పిన తర్వాత ఆ నెంబర్ ఈవెనా ఆడా అని చెప్పాలంటే ఇట్లా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసినప్పుడు ఈ పార్ట్, ఈ ఆబ్జెక్ట్ అనేది ఆ 2 భాగాలుగా విభజిస్తుంది సార్. 6ని 2 భాగాలు విభజించినప్పుడు అటు 3 ఇటు 3 పడతాయి. అప్పుడు 6ని 2 సమాన భాగాలుగా విభజించినాం కాబట్టి 6 అనేది సరి సంఖ్య అని పిల్లలు చెప్తారు. అది ఎట్లా చేయగలిగారు మీరు? ఈ ఆప్షన్స్ కరెక్టే. 3 + 3 ఎట్లా పడ్డది? ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 2, బ్యాలెన్సింగ్ వెయిట్ బట్టా?
దీంట్లో 5 వేసినప్పుడు అప్పుడు 3+3 పడతాయి సార్, 3 2 పడతాయి. పడతాయి సార్. చూపిస్తాను. ఓ దాంట్లో 4 పడి ఇంకో దాంట్లో 2 పడలేదు, ఎందుకని పడదు? అట్లా ప్రిపేర్ చేసిరా? దిస్ ఇస్ గుడ్. ఇట్స్ మై ఓన్ క్రియేటివిటీ సార్. ఏం పేరు మీ పేరు? శ్రీకాంత్ సార్. శ్రీకాంత్. ఏ స్కూల్ ఇది? ఎంపీపీఎస్ మైలార్గడ్డ తండా సార్. మైలార్గడ్డ. ఎంతమంది స్టూడెంట్స్? 18 మెంబర్స్ ఉన్నారు సార్. పెంచాలి మాస్టర్. ఇంత బాగా చెప్తున్నావు. మన స్కూల్లో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు. మరి ఇంత బాగా చెప్తారా ప్రైవేట్లో అయినా? చెప్పారు. నువ్వు వాళ్ళకి ఇవి వేసేంత వరకే ఇవ్వాలి, ఇదంతా తీసేయటం మీరు చేయాలి పని, లేకపోతే పాడవుతుంది మొత్తం. అటు చేతులు ఏమైనా ఇరికితే కూడా ఇబ్బంది అవుతుంది. గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఫింగర్స్ ఏమైనా 5 ఒకసారి 5 వేయండి, 3+2 వేయండి. లాస్ట్ మార్క్ షోస్ ద నెంబర్ 5. ఓకే 5. సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్ ఇస్ 5 అని చెప్పిన తర్వాత ఆ 5 అనేది ఈవెన్ ఆర్డర్ చెప్పాలంటే జస్ట్ ప్రెస్ చేయండి సార్. ఇక్కడ 5 అనేది రెండు సమభాగాలుగా విభజించబడలేదు కాబట్టి 5 అనేది బేస్ సంఖ్య అని పిల్లలు చెప్తాను సార్. ఇక్కడ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ఇక్కడ 2 నెంబర్ ఇచ్చేసి ఆల్రెడీ 2 ఇటు 3 పడుతుంది. 3 2 ఏ పడుతుంది, దాంట్లో 4 పడి దాంట్లో 5 1 పడుతుంది. పాసిబుల్ సార్. అట్లా రాగానే తయారు చేసింది. ఎక్సలెంట్, సూపర్, బాగా చేసి తల్లి. ఇది ఓకే, ఇది ఓకే. ఓకే డన్. క్యారింగ్ రేషన్ సార్. సపోజ్ 5 6 ఉంది సార్. ఫస్ట్ ఇంటర్వ్యూని బట్టి 5 6 పెట్టుకొని 11 అని ఐడెంటిఫై చేస్తారు. ముందు పిల్లలు ఏం చేస్తారు, 11 ఇక్కడనే చేసుకుంటారు సార్ వాళ్ళు. అట్లా కాకుండా 11 ఇక్కడ వేసి 11 సార్ ఈ 1 ఇక్కడ తీసుకురావాలి సార్. వర్కింగ్ మోడల్ సార్. 1 ఇక్కడికి వస్తుందని చెప్పేసి ఇక్కడ 11 వేయకుండా ఇక్కడ సార్. ఇక్కడ 1 2 3 8 4 7 సార్. సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా క్యారింగ్ నెంబర్ వచ్చింది. 14 వచ్చింది కాబట్టి 14 వచ్చింది అనుకో సార్. 14 ఇక్కడ వేయకుండా 1 4 ఎక్కడైనా ఎప్పుడైనా 4 ఇక్కడ వస్తుంది, 1 అటు క్యారీ. అంటే మనం మాన్యువల్గా చేసేది ఆ పైన వేస్తున్నాం. వర్కింగ్ మోడల్ ఇదొక అయ్యా ప్లీజ్ తొందరగా చెప్పండి. ఇది తీసిపోతుంది సార్. ఇది ఇంకా 2 ఉంది సార్. 72 ఉంది, 44 ఉన్నాయి సార్. ఇక్కడ చిల్లీగా పెట్టుకుంటారు, స్మాల్ బిగ్. దీంట్లో నుంచి పోదు బారింగ్ తెచ్చుకుంటారు సార్. ఇక్కడ 7 ఉంది. 7 బారింగ్ తెచ్చుకుంటే 12 అవుతుంది సార్. అప్పుడు 6 అవుతుంది. ఒకటి మనం బారింగ్ అప్పు తెచ్చుకోరా, ఇది ఒక తగ్గుతుంది అనుకుంటే వర్కింగ్ మోడల్ సార్. ఇది 12 4 పోతే సార్ చిన్న సార్. మీకు క్లియర్ అర్థమయ్యేటట్టుంది. ఇది ఏ స్కూల్ మాస్టర్? నేను ఎంపీ బస్ లోటుకుంటాను సార్. ఒక్కటి నిమిషం సార్. ఇది అంత టైం పడుతుంది నాకు. బాగుంది, ఎక్సలెంట్, సూపర్. చూసాను ఇప్పుడే క్యూబ్ యాడ్ చూసాను. సేమ్ రిపిటేషన్. కంగ్రాట్స్ తల్లి. ఏంది మీలో ఉన్న కొత్తదనం ఏంది చెప్పండి, ఫాస్ట్ చెప్పండి. ఇది ఇట్లా క్వశ్చన్ మనం ఏదైనా క్వశ్చన్ మల్టిప్లికేషన్ పెద్ద పెద్ద కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది తీసుకున్నాం సార్. పిల్లలు ఇది ఓకే అది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్నాక 1's ప్లేస్లో 2, 10's ప్లేస్లో ప్లేసెస్ తెలుసు. 1's ప్లేస్లో 3 తోటి మల్టిప్లై చేస్తాం. 3తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే వాళ్ళకి ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 1's ప్లేస్లో ఎన్ని ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అనేది మనం కౌంట్ చేస్తాం. అదే మల్టిప్లికేషన్ ఆన్సర్. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6. 1's ప్లేస్లో 10's ప్లేస్లో 1 2 3 4 5 6. 10's ప్లేస్ అన్నిటికీ వర్తిస్తే వస్తుందా ఇది? వస్తుంది. ఈ మెథడ్ ఎంత పెద్దది, ఎట్లా మీరు ఐడెంటిఫై చేసి ఇది ఎక్కడ తెలుసుకున్నారు? ఇది మన స్టిక్స్ వేదిక్ మ్యాథ్స్లో ఉంది సార్. అంటే 3rd క్లాస్లో మనకు ఒక చిన్నది ఒకటి ఉంది. దాన్ని బట్టి మేము డివిజన్ కూడా దీనికి మల్టిప్లికేషన్ వచ్చిందంటే దానికి ఆపోజిట్ ఆపరేషన్ అని డివిజన్ కూడా దీంతో ఫ్రేమ్ చేసి. మీరు వేదిక్ మ్యాథ్స్ కూడా చదవండి అమ్మా, ఎన్ని దాంట్లో ఉంటాయి. వేదిక్ మ్యాథ్స్ నారాయణ. బల్బ్ వెలుగుతుంది. ఆన్ అయితే కరెక్ట్ అన్నట్టు. కానీ దీంట్లో ఉన్నంత వరకే మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్. షీట్ మారుస్తుంది. ఏ స్కూల్ అన్నారు మీరు? ఇది వాళ్ళకి బాగా చేస్తేనే ఉపయోగం. మీరు పక్కకి మూలన పెడితే ఉపయోగం లేదు. నాకు కూడా తెలుసుగా TLM అనగానే తెస్తారు, మళ్ళీ కథం క్లోజ్. సరిపోయింది. మాదంతా టీచర్ల ఫ్యామిలీ బాబు, నాకు తెలుసు కదా. వాడితే ఉపయోగం నిజంగా. చూడండి ఎంత బాగుందో ఇది. దిస్ ఎ గుడ్ ఐడియా. ఈ బల్బ్ వెలుగుతుందా లేదా అని టెన్షన్లో ఉంటాడు, కరెక్టా కాదా అని ఉంటాడు, అప్పుడు నేర్చుకోవాలనుకుంటాడు. ఉంటుంది. మరి ఇది వాడాలంటున్నా తల్లి. మన స్కూల్లో స్ట్రెంత్ ఎందుకు పడిపోతుందంటే నిస్తేజంగా ఉన్నాం. ఇంత వర్త్ ఉండి కూడా మనం చేయలేకపోతున్నాం. వాడి పేరెంట్స్ని పిలిపించి చూపించాలి.